ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చేవాడను కాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము. ఇశ్రాయేలీయులు కష్టపడి నేర్చుకున్నారు. ఫిలిష్తీయుల సైన్యం అప్పుడే వారిని యుద్ధంలో ఓడించింది. ఇశ్రాయేలీయులు ఈ పరాజయాన్ని సమీక్షిస్తున్నప్పుడు యెహోవా నిబంధన మందసమును మన మధ్య నుండి నేడల విజయం వస్తుందని అనుకున్నారు. అది మంచి ఆలోచనగా అనిపించింది. అన్నింటికి మించి నిబంధన మందసంను ఒక పరిశుద్ధమైన చిహ్నం. కానీ ఇశ్రాయేలీయులు తప్పుడు వైఖరి కలిగి ఉన్నారు. తనంతట తానుగా మందసంను వారికి ఏమీ తీసుకురాలేకపోయింది. ఇశ్రాయేలీయులు ఒక నిజమైన దేవుని సన్నిధిలో కాక తమ విశ్వాసాన్ని ఒక వస్తువుపై ఉంచి మరింత ఘోరమైన ఓటమిని చవిచూశారు. శత్రువు మందసమును స్వాధీనం చేసుకున్నాడు. ప్రార్థించడానికి లేదా దేవుని మంచితనానికి కృతజ్ఞతలు తెలుపడానికి గుర్తు చేసే జ్ఞాపికలు మంచివే, కానీ అవి ఎప్పుడూ ఆశీర్వాదానికి మూలం కాదు. దేవుడు ఒక్కడే. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నేను నీ మీద తప్పు దేని మీదనైనా విశ్వాసం ఉంచాలని ప్రలోభపడితే నన్ను క్షమించండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.